సారీ. భూమి, ఈ శారీలో నువ్వు ఎలా ఉన్నావో తెలుసా? ఎలా ఉన్నాను? ఈ భూమిపైకి వచ్చిన ఒక ఏంజల్ భూమిలా ఉన్నావు. సరే వెళ్ళిరమ్మా. మీరు కూడా చెప్పండి. ఏమని చెప్పమంటావు? మావయ్య గారు మీ అమ్మాయిని తీసుకుని బయటికి డిన్నర్కి వెళ్తున్నానని చెప్పండి. ఓహో, అలా చెప్పమంటావా? సరే. మిస్టర్ శరత్చంద్ర, ఏంటి బాబు? నేను మీ అమ్మాయి బయటికి వెళ్తున్నాం. ఎక్కడికి బాబు? చాలా ప్లాన్స్ ఉన్నాయి. అవన్నీ ఫినిష్ చేసుకొని నైట్ డిన్నర్ చేసుకొని వస్తాం. అప్రాక్సిమేట్లీ ఎంత టైం అవ్వచ్చు బాబు? చెప్పలేం. బట్ మరీ లేట్ అవుతుందని మీకు అనిపిస్తే ఫోన్ చేయండి, చెప్తాను. అలాగే బాబు, అలాగే అమ్మా. జాగ్రత్త. భూమి, చూసావా అపూర్వ, ఆ గగన్ గాడు ఎంత పొగరెక్కి ఎగిరెగిరి పడుతున్నాడో. మిస్టర్ శరత్చంద్ర అని పిలుస్తున్నాడు. మర్యాద కోసం చివర్లో గారు అనలేదు. అమ్మాయి ఉందన్న ఆలోచనతో కనీసం మామయ్య అని పిలవలేదు. అసలు ఇదంతా నీ వల్లే. బావా, శారద పెళ్లి చేయమని అడగడం ఏంటి? నువ్వు కండిషన్ పెట్టడం ఏంటి? తను ఒప్పుకోవడం ఏంటి? పెళ్లి నిశ్చయమైపోవడం ఏంటి? దొంగలా నా ఇంట్లో అడుగు పెట్టాల్సిన నా శత్రువు దొరలా నా కూతురుతోనే నా కళ్ల ముందు కదలాడుతూ ఉంటే వాడు నా గుండెల మీద తొక్కుకుంటూ నడుస్తున్నట్టుంది. కత్తం కత్తం బుత్తం బుత్తం చేసిన కర్మ ఫలమనుభవించా. కత్తం కత్తం బుత్తం బుత్తం చేసిన కర్మ ఫలమనుభవించా. తప్పడు ప్రతిజ్ఞ. మేడం, ఎంత అపచారం చేసిపోయింది. ఇలాంటి శిష్యురాల్లా మీరు తీర్చిదిద్దింది. ఏ మొహం పెట్టుకుని నా ఇంటి గడప తొక్కావు? ఆ రోజు నీ నిర్లక్ష్యం వల్లే కదా నా శోభాచంద్ర నాకు దూరమైంది. నీ చేతకానితనం, నీకు డాన్స్ రాని వైనమే కదా నా శోభాచంద్రని నాకు లేకుండా చేసింది. మీరింకా విషయాలేవి మర్చిపోయినట్టు లేరు. నోర్మై! నువ్వంటూ ప్రేమించిన వాళ్ళు ఎవరు లేనట్టున్నారు. అందుకే ఇంత నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నావు. సగం ప్రాణం దూరం కావడం మరుపెలా అవుతుంది? ఏంటి మేడం, సార్ నన్ను నిందిస్తున్నారు? ఇంకా సార్కి మీరు నిజం చెప్పలేదా? ఏం మాట్లాడుతున్నావే? మీరే కదా మేడం ఆ రోజు నాకు డబ్బులిచ్చి ప్రోగ్రామ్ ని రసాబాసా చేయమని చెప్పింది.
అప్పుడు శోభాచంద్ర గారు ఉక్రోషంతో స్టేజ్ ఎక్కి డాన్స్ చేసి ఉరిటి నొప్పులతో నేల కూలితే పైకి పంపించేయొచ్చు అని మీరే కదా ప్లాన్ చేశారు. కొన్నాళ్లు కాపురం చేశాక సార్కి మీరిదంతా చెప్పేస్తారని అనుకున్నాను. చెప్పలేదా? అంటే ఇప్పుడు చెప్పేస్తావా? ఆ? ఆయనకి తెలిస్తే నేనుంటానా? హ్మ్, సార్ కోపం చూస్తుంటే మీరన్నది నిజమే అనిపిస్తుందిలేండి. అయినా నువ్వు ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు? మీరిచ్చిన డబ్బులతోనే బాగా సెటిల్ అయ్యాను. శోభాచంద్ర శిష్యురాలిగా డాన్స్ ఇన్స్టిట్యూట్ పెట్టి బాగా పాపులర్ అయ్యాను. అది తెలిసి మీకు థ్యాంక్స్ చెప్పుకుందామని వచ్చాను. థ్యాంక్స్ చెప్పాలంటే ఫోన్ చేసి చెప్పొచ్చు కదా, ఇక్కడికి ఎందుకు రావడం? అనేక సంవత్సరాల తర్వాత వైజాగ్ నుంచి ఇక్కడికి కొన్ని వందల మైళ్లు దాటి మీకు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చేంత పిచ్చిదానిలా కనబడుతున్నానా మేడం? ఇప్పుడేగా థ్యాంక్స్ చెప్పడానికి వచ్చానన్నా. ఇక్కడ ఒక డాన్స్ ఇన్స్టిట్యూట్ ప్లాన్ చేస్తున్నాను. ఒక స్టార్ హోటల్లోనే నా డాన్స్ ప్రోగ్రామ్ కూడా ఉంది. అందుకొచ్చాను. వచ్చాను కదా అని మిమ్మల్ని కలవడానికి వచ్చాను. కలిసావు కదా, చాలు, ఇక బయలుదేరు. వస్తాను మేడం. కర్తం బుద్ధం బుద్ధం చేసిన కర్మ ఫలమనుభవించా